I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last, and to believe in what you got, it was built to last, yeah. ఒకసారి చేసుకుంటాం వెళ్ళిన తీరుగా 5 ఏళ్ళకి ఒకసారి 9 ఏళ్ళ 11 ఏళ్ళు ఇట్లా చేస్తాము. దానికి నిన్న మేము స్టార్ట్ మాకు నిన్న ఏం జరిగిందంటే బియ్యం సూపు పట్టినాం. ఫస్ట్ బియ్యం సూపు తర్వాత వీరగంగాలు గంగ పోయి వచ్చినాం. ఈరోజు దేవుని లగ్గం, వీరప్ప దేవుని లగ్గం ఇవ్వాలి. రేపు కాశీరామ కథ, ఎల్లుండి యారడేశం. ఆ రోజు రాత్రి బుధవారం రోజు రాత్రి నాగెల్లి బోనాలంటే మల్లన్న బోనాలు. ఆ రోజు ఇల్లు శుద్ధి చేసుకొని బోనాలు మళ్ళీ బట్టగిట్ట శుద్ధి చేసుకొని చేస్తాం మల్లన్న బోనాలు. తెల్లారి మాంకాలం వేస్తాం. ఏది బేస్తారు నాడు శుక్రవారం నాడు భయన చేస్తాం. అంతవరకు కొనేసరికి 8 రోజులు పండుగ చేస్తే ఊరందరూ కూడా మంచిగా ఉండాలి, మేము కూడా మంచిగా ఉండాలి. 5 ఏళ్ళకి ఒకసారి పండుగ చేస్తే పావుచేరు కలిగిస్తాడు, ఆయన అరకతి బరకతి ఇస్తాడు. మనం కూడా దేవునికి కళ్యాణం చేస్తున్నాం. మనం వాహనాలు పెట్టినా పంటలు పండుగ చెప్పి బరకతి ఇస్తాడని చేస్తున్నాం. మేము ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ అనేది జరుపుకుంటాము. అది ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి చుట్టుపక్కల మేము జరుపుకుంటాము. ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే 5 ఏళ్ళకి ఒకసారి అందరూ ప్రజలందరూ తుది కానీ ఆయుర ఆరోగ్యాలతో మంచిగా సకాలంలో వర్షాలు పడి రైతులందరూ మంచిగా ఉండాలని మేము ప్రతి ఒక్కటి గల్లకు పోవడము, అదేవిధంగా బియ్యం సూపు పట్టడము, అదేవిధంగా ఈరోజు వీరప్ప కళ్యాణం జరుగుతుంది. అదే రేపు కాశీరామ కవేశం. కానీ ఈ కథల అతీతంగా ఎవరు పురాణ కాలం ఏదైతే జరిగింది ఏమనేది ప్రతి ఒక్కరు తెలుసుకోనికి ఈ కథ అనేది చెప్పడం జరుగుతుంది. ఈ నాగెల్లి బోనం అనేది ముఖ్యంగా ఈ రోజు నైటు సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు ఎత్తుకుంటే బోనం ఎత్తుకుంటే మళ్ళీ రేపు పొద్దున్న దాకా 24 అవర్స్ 24 గంటల దాకా బోనం కింద దించబడదు. కథ నడుస్తూ కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పండుగ ఉద్దేశం అన్ని ఊర్ల వాళ్ళు దూర బంధువులు అని దగ్గర బంధువులు అందరూ కలిసికట్టుగా వచ్చి అందరూ 60-70 మంది మా కులస్తుల సమక్షంలో ప్రతి 5 ఏళ్ళ కోసం పండుగ జరుపుకుంటాము. అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ జై హింద్. పండుగ 5 ఏళ్ళకి ఒకసారి వేస్తాం, 9 ఏళ్ళకి ఒకసారి వేస్తాం. నిన్న బియ్యం సొంకు అంటే గంగ పోయి వచ్చినాం. ఇలా వీరప్ప కళ్యాణం అవుతుంది. రేపు కాశీరామ కథ అవుతుంది. ఎల్లుండి గ్యారడేశం అంటే ఒక 4 ఐటమ్స్ ఫిల్ చేసి చూపిస్తారు వీళ్ళ వాళ్ళు కదా. అవతల ఎల్లుండి అక్కమాంక బోనాలు చేసి బుధవారం సాయంత్రం బోనాలు చేసి నాయుడు బోనాలు చేసి మళ్ళీ తర్వాత అక్కమాంకలు వేసిన జరుగుతుంది. నాయుడు బోనాలు రాత్రి బుధవారం నాడు రాత్రి ఎత్తుకుంటే వేస్తారు నాడు 8 తర్వాతనే చేస్తారు. కథ ఆపరు ఆపరు కథను కట్ చేయరు. మొత్తం పూర్తి చేసినాకనే బోనాలు చేస్తారు. 8 కానీ 9 కానీ. తర్వాత అక్కమాంకాలు వేషాలు వేస్తారు. అక్కమాంకాలి కామరాతి బీరప్ప వేషాలు వేసి పొద్దున్న ఆ రోజు కథను మళ్ళీ ఆ కథను గిట పొద్దుగాల స్టార్ట్ చేస్తారు. మళ్ళీ సాయంత్రం దాకా కథను దాని గిట ఆపకుండా నడిపిస్తారు. నడిపించి తర్వాత రోజు బ్యాన్ చేసి పండుగ ముగించి అందరం మంచిగా ఉండాలని కోరుకుంటాం. మాది తునికికాల్స గ్రామం, వరగల్ మండల్. మేము గత 5 ఏళ్ళకి ఒకసారి పండుగ చేస్తాం. పెద్ద పండుగ అంటే ఇంత పెద్ద పండుగ వేరే పండుగలు ఏం జరగదు. పెద్ద పండుగ చేస్తాం. 5 సంవత్సరాల కోసం చేస్తూ ఉన్నాం మేము. వీళ్ళ వాళ్ళు శనివారం నాడు సాయంత్రం వస్తారు. శనివారం నాడు సాయంత్రం వచ్చి గద్దెగురం కోసం లింగాలను దేవుడు గంగ పంపు, తెల్లారి బియ్యం సూపు, మళ్ళీ పోయి లింగాలను తెచ్చుడు, మళ్ళీ రాత్రి గంగ బోనాలు, దేవుని బోనాలు ఉంటాయి. ఈరోజు దేవుని కళ్యాణం, కాశీరామ కేశం, ఎల్లుండి గ్యారడేశం. ఇట్లా శనివారం నాడు స్టార్ట్ అయితే శనివారం దాకా వారం రోజుల పాటు ఉంటుంది మాది పండుగ. పెద్ద పండుగ అంటే మన దక్షిణ నియోజకవర్గం ఎక్కడెక్కడ ఉన్నా కానీ దూర బంధువులను కూడా ఖచ్చితంగా 100% ఇస్తాం. 100% ఎంత దూరం ఉన్నా ఏ పండుగ రాకున్నా కానీ ఈ పెద్ద పండుగ కింద ప్రత్యేకంగా పోయి కార్డులు ఇస్తాం, ప్రత్యేకంగా వస్తారు.
అట్లా శనివారం నాడు వచ్చినట్టే వీళ్ళ వాళ్ళు మళ్ళీ శనివారం వరకు చేస్తాం. సర్వేశ్వర ఓ వీరయ్య స్వామి తల్లి కావలదేవి జగత్నాథ ఆదిశక్తి మహాకాళదేవి మా కులాల కుమారులకు వీరా దైవమై నిత్య పూజలందరూ పరమాత్మ వీరయ్య మీ బాలపద్మములకు మా కుల బాధలో అందరూ నమస్కరించుకుని వేడుకుంటున్నాం. తండ్రి మమ్మల్ని ఎల్ల వేళల నుంచి కాపాడు పరమాత్మ సత్యవంతుడు తండ్రి ధర్మాతుడవయ్యవో ప్రభుదేవా సత్యాన్ని ధర్మాన్ని న్యాయాన్ని కాపాడు పరమాత్మ మా పిల్లలకు మా భార్య పిల్లల అందరినీ సంపూర్ణ ఆరోగ్యవంతులు చేసి వాళ్ళకి ఎల్లవేళ ఐరేగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి పాడి పంటలు ఇచ్చి కాపాడు పరమాత్మ నీరయ్యా. ఓం నమః శివాయ నమః శివాయ నందన ఓడకు గడికి గంటలు కనకనము గాలికి గంటలు నలుగు మూలలో నమ్ములున్నాయి అల్లోనే గలిగే గంటలు కనగలము అల్లోనే 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 అయ్యల మీరే పెళ్లిళ్ళ నాడు అల్లోనే 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 సూర్యపరగై పెళ్లిళ్ళ నాడు అల్లోనే